అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైకాపా పార్టీ, ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయి. దొందే, ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, ఆ ప్రభుత్వం పోయింది. చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. జగన్ ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ప్రజా వ్యతిరేకతకు గురి ఆ పార్టీ ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. చంద్రబాబు నేతృత్వంలో ఈ కూటమన్నా సక్రమంగా పరిపాలిస్తుందనుకుంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అనే విధంగా తయారైంది. గతంలో జగన్ ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేస్తూ ఉంది, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ ఉంది అని కూటమి పార్టీలతో సహా, కాంగ్రెస్ పార్టీ సహా అందరం విమర్శించాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? అంతకంటే మించి అప్పులు చేస్తూ ఉంది. జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్ల రూపాయలు ప్రత్యక్ష అప్పులు చేసింది. పరోక్ష అప్పులు కాకుండా ప్రత్యక్ష అప్పులు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో 3,65,655 కోట్ల రూపాయల అప్పు చేసింది. 2 ఏళ్లలో. అక్కడేమో 5 ఏళ్ళు, ఇక్కడ 2 ఏళ్ళు. 2 ఏళ్లలో ఎక్కువ చేసింది. ఇక బాధుడే బాధుడు, వీర బాధుడు. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, వంట గ్యాస్ కానీ, కమర్షియల్ గ్యాస్ కానీ, నిత్యావసర సరుకులు, ఎరువుల ధరలు ఏ చూసినా ఆకాశాన్ని అడుగుతూ ఉన్నాయి. పెట్రోలు, డీజిలు వాటి ధరలు చూస్తే మన పొరుగు రాష్ట్రాలు అటు కర్ణాటక కానీ తమిళనాడుతో పోలిస్తే మన రాష్ట్రంలో లీటర్ మీద 8 రూపాయల నుంచి 10 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బాధుడే బాధుడు. ఇక మద్యం పాలసీ, మండలానికి 4 మద్యం షాపులు, 4 బెల్ట్ షాపులతోనే తయారైపోయింది. ఇది చాలక గోవా తరహాలో మళ్ళీ మన విశాఖపట్నం, శ్రీలంక మిగతా బీచుల్లో మద్యాన్ని అమ్మే షాపులు పెడతారంట టూరిజం డెవలప్మెంట్ కోసం. తర్వాత జూదం విచ్చలవిడి అయిపోయింది. గతంలో డ్రగ్స్, గంజాయి ఏదో కొన్ని కాలేజీలు మాత్రమే పరిమితం ఉండేది. ఇప్పుడు కాలేజీల స్థాయి దాటి హై స్కూళ్ళ స్థాయికి వచ్చింది ఈ యొక్క డ్రగ్ సంస్కృతి, గంజాయి దుష్ట సంస్కృతి. కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణము సూపర్ 6 హామీలు. కనీసం 5 అమలు చేయాలి కదా. దాంట్లో సగం ఇప్పటికీ అమలు కాలే. యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 2 ఏళ్ళు అయింది, 3 పైసలు ఇవ్వలే. నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పావు. 2 ఏళ్ళు అయింది, అతిగతి లేదు. కాబట్టి ఆ వర్గాల్లో అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం అని దానికి పెద్ద పేరు ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టారు. 2 ఏళ్ళు అయింది. ఆడబిడ్డలకు మోసం చేయడం జరిగింది, నమ్మించి మోసగించడం జరిగింది. కాబట్టి సూపర్ 6 హామీలనే అమలు చేయలేదు. ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది. విద్యా దీవెన పథకం విద్యా శాపం పథకంగా తయారైంది. ఈ 2 ఏళ్లలో కొత్తగా ఒక్క ఇల్లు కట్టలేదు పేదలకు, కొత్తగా ఒక్క సామాజిక పెన్షన్ ఇవ్వలేదు. గిట్టుబాటు ధర లభించక రైతులు రగిలిపోతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం కాక ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు. వడ్డీ లేని రుణాల పథకం అమలు కాక డాక్రా మహిళలు మండిపోతున్నారు. రాష్ట్రంలో ప్రజలకు శాంతి లేదు, భద్రత లేదు.
కేంద్రం నుండి వచ్చే గ్రాంట్ తగ్గిపోతూ ఉంది. డబుల్ ఇంజన్, పేరుకే డబుల్ ఇంజన్, కానీ ట్రబుల్ ఇంజన్గా డొక్కు ఇంజన్గా తయారైంది. పేరుకేమో స్వచ్ఛాంధ్ర, రాష్ట్రం మురికాంధ్రగా తయారైపోయింది. సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదని చెప్పేసి కాగా అచ్చింతలు వేసింది. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. రాయలసీమ ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ఊసేయలేదు. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణమే కాలేదు. దుగరాజపట్నం ఓడరేవు లేదు. రాజధానికి నిధులు ఇవ్వడం లేదు. పోలవరం అత్తనక సాగుతూ ఉంది. కాబట్టి ఇన్ని అపజయాల నేపథ్యంలో ఈరోజు తిరుపతిలో విజయోత్సవ సభ జరుపుతారంట. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. రాష్ట్ర ప్రగతి ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు రావాలన్నా, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ శైల ఆధ్వర్యంలో నిర్మించబడాలన్నా, దుగరాజపట్నం ఓడరేవు రావాలన్నా, ప్రజా రాజధాని రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మళ్ళీ కాంగ్రెస్ రావాలి. ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.